హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్ఏ కుమార్, న్యాచురోపతి స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సార్, చాలామంది అంటే ఏజ్ అయిపోతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అసలు హ్మ్. ఎందుకు వస్తాయి సార్? దీనికి కారణం ఏంటి? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? యాహ్! సీ వెనెవర్ వి ఆర్ కమింగ్ టు 40+ అప్పుడు ఏమవుతుందంటే మనకు నార్మల్‌గా డీజనరేషన్ స్టార్ట్స్ ప్లేస్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఇంక్లూడింగ్ డాక్టర్స్ ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలో ఈ డీజనరేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే మనం అప్పుడు నుంచి కనీసం మనం సరైన ఆహారం తీసుకోవడం మొదలుపెడితే అప్పుడు మాత్రం మనం రికవర్ అవ్వగలుగుతాం. అండ్ సపోజ్ మనం లైఫ్ స్టైల్ మార్చుకోలేదు, సరైన ఆహారం తీసుకోవట్లేదు, దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఆ డీజనరేషన్ అన్నీ పెరిగిపోతుంది. ఓకే. లైక్ స్కిన్ డల్ అయిపోవడం, అండ్ మోకాళ్ళు అన్నీ చాలా వీక్ అయిపోవడం, అండ్ మనకు నీ జాయింట్స్ దగ్గర ఉన్న గుజ్జు అది కంప్లీట్గా అరిగిపోవడం, లేకపోతే డ్రై అయిపోవడం. ఓకే. సో ఈ టైప్ జరుగుతూనే ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనకు ఈ 50+ అయ్యేసరికి వాళ్ళకు డ్రాస్టికలీ డ్యూ టు దిస్ డీజనరేషన్ అక్కడ ఏమవుతుందంటే గుజ్జు అన్నీ అరిగిపోతాయి, లేకపోతే కంప్లీట్గా అక్కడ డ్రై అయిపోతాయి. ఓకే. సో డ్రై అయితే అప్పుడు ఏంటంటే వాళ్ళకు 2 బొక్కలు ఎట్లా తగలడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే. ఈ 2 జాయింట్స్‌లో మనకు బొక్కలు ఎట్లా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మధ్యలో ఉన్న సాఫ్టీ లిక్విడ్ మెటీరియల్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ కార్టిలేజ్. ఓకే. కార్టిలేజ్ అని మనం చెప్తాము, సైనోబియల్ ఫ్లూయిడ్ అని కూడా మనం చెప్తాం. సో ఈ ఫ్లూయిడ్ ఏమవుతుందంటే అక్కడ ఆటోమేటికలీ మనకు డ్రైనెస్ వచ్చేస్తుంది, లేకపోతే కంప్లీట్గా డ్రై అయిపోతాయి. ఓకే. సో కొంతమందికి ఏమవుతుందంటే డ్రైనెస్ కొంచెం వచ్చినప్పుడు బాగా పర్టికులర్గా జాగ్రత్త తీసుకొని అండ్ సరైన ఫుడ్ తీసుకొని సరిగా మెయింటెనెన్స్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఇంకో అరగదు అనమాట. ఓకే. సో బాగానే ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ కార్టిలేజ్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం ట్రై చేస్తే అక్కడ రీజనరేట్ అవ్వడం చాలా కష్టం. ఓకే. సో అక్కడ ఏమవుతుందంటే ఓకే ఒకరికి సపోజ్ 40+, 50+కు మనం వచ్చేసాము అండ్ ఆ టైప్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు టేక్ అన్ ఎక్స్రే. ఎక్స్రే మనం తీసుకోవాలి. ఎక్స్రే తీసుకుంటే అక్కడ మనకు ఆ గుజ్జు అరిగిందా లేదా మనకు తెలిసిపోతుంది అన్నమాట. సో తెలిసిపోతే ఇన్ కేస్ గుజ్జు అరిగిన కేసు అయితే దెన్ పర్టికులర్గా మనము కొన్ని రెమెడీస్ మనం పాటించాలి. అండ్ రెమెడీ ద్వారా కూడా మీకు తగ్గట్లేదంటే దెన్ యు ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్. అండ్ ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే నార్మల్గా పిఆర్పి చేయించుకోవడం, లేకపోతే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవడం జరుగుతుంది. బట్ ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ కాదంటే అక్కడ యూ లాస్ యువర్ ఒరిజినాలిటీ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఒరిజినల్ థింగ్ ఈజ్ ఒరిజినల్. మనకు ఒక్కోసారి అది అక్కడ ఏమైనా కట్ చేయడం, లేకపోతే అక్కడ అన్ని జాయింట్ చేయడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెన్ బాడీ, ఫారెన్ మెటీరియల్ మనం అక్కడ యూజ్ చేయడం, దానివల్ల ఏమవుతుందంటే లైక్ మన బొక్కలది ఒరిజినాలిటీ అక్కడ తగ్గిపోతుంది. ఓకే. సో దట్ ఈజ్ నాట్ ద పర్టికులర్లీ పర్మనెంట్ సొల్యూషన్. ఓకే, ఇట్ విల్ రన్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. కొంతకాలం అది నడుస్తాయి, ఆ తర్వాత అగైన్ లాప్స్ అయిపోతాయి. లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి, వెన్ హీ వాజ్ ఇన్ ద పిఎం పొజిషన్, వాళ్ళకు కూడా ఈ టైప్ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏం చేశారంటే అమెరికా వెళ్ళి అక్కడ చేయించుకున్నారు. అండ్ హీ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ దట్. అమెరికాలో ఒక బెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్, హీ హాజ్ పర్ఫార్మ్ ద సర్జరీ. హీ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సర్జన్ ఇన్ ద వరల్డ్. సో ఆ టైప్ డాక్టర్ సర్జరీ చేసినా సరే విదిన్ 1 year ఆఫ్ టైమ్ హీ హాజ్ కమ్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్ అగైన్. ఒక సంవత్సరంలో అగైన్ వాళ్ళకు అగైన్ ముందే ఎట్లా ఉంది అలాగే అయిపోయింది మళ్ళీ. సో దీని నుంచి మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జాక్ట్లీ సర్జరీ ఈజ్ నాట్ అడ్వైజబుల్. బట్ ఇన్ కేస్ ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది చేయించుకుంటున్నారంటే వాళ్ళ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ టైమ్ అగైన్ దే విల్ హ్యావ్ టు సఫర్. అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమైనా తగ్గుతుందంటారా సార్? యా, ఓన్లీ ఎక్సర్సైజ్ వల్ల ఇది తగ్గదు. బట్ దానిలో కొన్ని చిట్కాలు నేను చెప్తాను. ఆ చిట్కాలు వాళ్ళు పాటిస్తే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు తగ్గడం అవకాశం ఉంది. అండ్ వాళ్ళకు పెయిన్ కూడా రిలీఫ్ రావడం అవకాశం ఉంది.
ఓకే. ఓకే. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఈ పసుపు పొడి ఉంది కదా, ఒరిజినల్ పసుపు పొడి తీసుకోవాలి. డైలీ హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి రాత్రిపూట వేడి నీళ్ళు కలిపేసి ప్రతిరోజు బిఫోర్ ఫుడ్ తాగాలి. ఓకే. ఓకే. తాగేసి ఫుడ్ తీసుకోవాలి. ఇది ఎలా చేయాలంటే 15 డేస్ దే హ్యావ్ టు టేక్ కంటిన్యూస్లీ. 15 డేస్ తర్వాత 3 to 4 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 డేస్ తీసుకోవాలి. కంటిన్యూస్గా తీసుకోకూడదు. ఓకే, దట్ ఈస్ వన్. దట్ ద ఫస్ట్ రెమెడీ. ద సెకండ్ థింగ్, పారిజాత ఆకు. పారిజాత ఆకులు కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే మనకు టెక్నికల్గా మనం చూస్తే ఈ నీ జాయింట్లు ఉన్న కార్టిలేజ్కు సాఫ్టెనింగ్ చేస్తాయి అన్నమాట. ఓకే. అండ్ కొంచెం పెంచుతాయి. కంప్లీట్గా పెంచడానికి అవకాశం లేదు, బట్ కొంచెం అక్కడ పెరుగుతుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లెట్స్ సే అరౌండ్ 1 year 2 years అట్లా మీరు ఆ టైప్ రెమెడీ మీరు పాటించారంటే మీకు తర్వాత జనరల్గా మీకు బాగా అయిపోతాయి అండ్ మీకు ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఇది కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే ఎక్సెసివ్గా మెడిసిన్స్ వాడడం వల్ల, ఎక్సెసివ్గా ఈ స్టెరాయిడ్స్ వాడడం వల్ల వాళ్ళకు బొక్కలన్నీ బాగా వీక్ అయిపోతుంది. అండ్ వీక్ అయిపోయిన తర్వాత సపోజ్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది, లేకపోతే ఒకరికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, ఆ తర్వాత ఇమ్మీడియట్లీ వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే దెన్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ సచ్ కేసెస్. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే దే హ్యావ్ టు విజిట్ ఏ డాక్టర్. ఈవెన్ దే ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ ఆల్సో. నా దగ్గర కూడా ఉన్నాయి. లేకపోతే అంటే దీనికి ఏమైనా సెపరేట్గా డైట్ ఫాలో అవ్వాలా సార్? దీని గురించి అయితే స్పెసిఫికల్ వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే. వాళ్ళకు కరెక్ట్గా మేము అనాలిసిస్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనమాట. సపోజ్ ఒకరికి వైరల్ ఫీవర్ వచ్చింది, డెంగ్యూ వచ్చేసింది. డెంగ్యూ వచ్చిన తర్వాత హిజ్ నీ జాయింట్ ఇట్ బికమ్ వెరీ వెరీ వీక్ అండ్ ఈజ్ అనేబుల్ టు వాక్. ఆ టైప్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు వచ్చేసిందంటే అప్పుడు మన దగ్గరికి వచ్చారనుకో, మన దగ్గర ఉన్న మెడిసిన్స్ వాళ్ళకు ఇమీడియట్ పనిచేస్తాయి. సో దే విల్ నాట్ గెట్ పెయిన్. అంటే మళ్ళీ రాదంటారా? మళ్ళీ వాళ్ళకు మళ్ళీ ఎప్పుడైనా సరే డెంగ్యూ వచ్చి ఆ టైప్ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సిన అవుతుంది. ఓకే. బట్ డెంగ్యూ రాకుండా మనం చూసుకోవాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ హైజెనిక్ ఇన్ అవర్ హౌస్, ఇన్ అవర్ ఆఫీస్, ఎవ్రీవేర్. సో హైజెనికలీ మనము అన్ని మెయింటైన్ చేస్తే నార్మల్గా ఒకరికి డెంగ్యూ రాదు. అండ్ ఇన్ కేస్ డెంగ్యూ వచ్చిందంటే ఆ తర్వాత ఈ టైప్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే కరోనా వచ్చి తర్వాత ఈ టైప్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఎనీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే సో స్పెసిఫికలీ దెర్ ఆర్ సమ్ ట్రీట్మెంట్స్, దే హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్. ఓకే. లేకపోతే నార్మల్గా ఏజ్ బట్టి మనకు కొంచెం కొంచెం తగ్గడం మొదలుపెట్టిందంటే నేను చెప్పిన చిట్కాలు చాలు వాళ్ళకి. ఓకే. సో దే కెన్ డెవలప్ దెమ్సెల్ఫ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకు నా దగ్గరికి రావడం అవసరం లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఓకే. సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ స్పెసిఫికలీ ఏజ్ వచ్చేసరికి కాల్షియం లెవెల్ మనకు బాడీలో తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కాల్షియం బ్యాలెన్స్ వాళ్ళ మెయింటైన్ చేయాలి. అండ్ ఈవెన్ దే కెన్ టేక్ కాల్షియం టాబ్లెట్స్ ఆల్సో, బట్ నాట్ ఆన్ ద రెగ్యులర్ బేసిస్. రెగ్యులర్ బేసిస్లో అది తీసుకుంటే కూడా దానికి సైడ్ ఎఫెక్ట్ చాలా హ్యూజ్ ఉంది. అండ్ ఆ సైడ్ ఎఫెక్ట్ మన బాడీకి వచ్చేస్తుంది. సో రెగ్యులర్గా తీసుకోకుండా యాజ్ పర్ ద డాక్టర్స్ అడ్వైస్ దే హ్యావ్ టు టేక్ ద కాల్షియం టాబ్లెట్. లేకపోతే నార్మల్గా నువ్వులు కూడా తినొచ్చు. నువ్వుల ద్వారా కూడా మనకు కాల్షియం బాగా వస్తున్నాయి. సో దే కెన్ టేక్ డైలీ 1 స్పూన్ తెల్ల నువ్వులు కొంచెం ఫ్రై చేసి వాళ్ళ డైలీ ఫిజియోథెరపీ కూడా చేసుకుంటారు కదా సార్ కొంతమంది. ఫిజియోథెరపీ ద్వారా దే విల్ గెట్ ద రిలీఫ్ ఇఫ్ దర్ ఈజ్ ఎ స్టిఫ్నెస్ ఇన్ ద జాయింట్. ఓకే. చాలా స్టిఫ్ అయిపోయింది, వాళ్ళకు ఎట్లా మూమెంట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఓకే. అండ్ మూమెంట్ చేసినప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం దెన్ దే కెన్ గో ఫర్ ఫిజియోథెరపీ. బట్ దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. అస్సలు కాదు. ఫిజియోథెరపీ ద్వారా మీకు పూర్తిగా తగ్గదు అది. సో ద ప్రాబ్లమ్ ఈజ్ ద కార్టిలేజ్. కార్టిలేజ్లో ఫిజియోథెరపీ ఏం చేస్తాయి అక్కడ? దర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్. ఓకే. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.